ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే ఇప్పుడు నేను అనేది ఒక క్రియేటర్కి అంటే ఇప్పుడు అతని పెన్ ఇప్పటికీ మీకు ఇష్టమే? ఇప్పటికీ ఇష్టం. ఓకే, పర్సనల్గా వాడి మీద కంప్లైంట్ తప్పను. యాజ్ ఎ రైటర్ కూడా మీరు అతన్ని వాడట్లేదుగా చాలా రోజుల నుంచి. ఎలాగ నేను పర్సనల్ కనెక్ట్ అవ్వాలి కదా. ఓకే, అంటే ఒక క్రియేటర్కి, నిజమైన క్రియేటర్కి పర్సనల్గా వ్యక్తి ఎలాంటి వాడైతే ఏంటి, మనకు కావాల్సిన అవుట్పుట్ తన నుంచి వస్తున్నప్పుడు. క్రియేషన్ ఈజ్ నాట్ ఎ జాబ్. నీ నుంచి సెపరేట్ చేసి రోజు మార్నింగ్ 9 o'clock వెళ్ళి 5 o'clock వరకు అక్కడ పనిచేసి బ్యాక్ వచ్చేయడానికి. ఇట్ ఈస్ ఏ సెరిబ్రల్ థింగ్. ఇట్ హ్యాస్ టు వర్క్ కంటిన్యూస్లీ. మన పర్సనాలిటీ నుంచి, మన నాలెడ్జ్ నుంచి, మన విజ్డమ్ నుంచి, మన యాటిట్యూడ్ నుంచి, మన కంపాషన్ నుంచి, మన హ్యుమానిటేరియన్ యాటిట్యూడ్ నుంచి క్రియేట్ అవుతుంది. ద క్యారెక్టర్స్ యూ వాంట్, ద హీరోస్, హీరోయిన్స్, ద ఇష్యూస్, the scenes, the interactions, the music, the sound, the color, everything is you. My films are me. Ramu Garu films are Ramu Garu. We have that. సో అలాంటప్పుడు నేను జాబ్ లాగా నాకు నువ్వు పర్సనల్గా ఇష్టం లేదు, సో నువ్వు నాతో పర్సనల్ విషయాలు ఏం మాట్లాడద్దు, మనం ఓన్లీ క్రియేషన్ అని ఎలా చేయగలం? ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, సో బెటర్ కొంతకాలం అవేగా ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో మీరు మరి ఆ మధ్య మీకు కోట గారితో పెద్ద ప్రాబ్లం వచ్చింది, తర్వాత మళ్ళీ అవన్నీ సర్దుకున్నాకనే గోవింద్ అందరి వారిలో తీసుకున్నారు. అవన్నీ సర్దుకున్నాక రాఖీ చేసాం. అదే రాఖీ తర్వాత అయిపోయింది. దట్స్ వన్ ఏమంటారు కోట గారి ఇష్యూ. అయితే నేను కొంచెం తొందరపడ్డాను అప్పుడు, జ్యూస్లో టప్మంట కొంచెం తొందరపడ్డాను. అందుకే నాకు కోట గారు అంటే చాలా రెస్పెక్ట్. ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ మోస్ట్ ఎఫిషియంట్ బ్యూటిఫుల్ యాక్టర్, ఎనీథింగ్. అండ్ ఐ బీన్ వర్కింగ్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మై బిఫోర్ రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్స్ ఆల్సో. సో ఐ నో హిమ్ క్వైట్ వెల్. సో ఒకసారి ఎప్పుడో ఏదో ఒక ఇష్యూ మీద రియాక్ట్ అయితే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఆ రియాక్ట్ అయ్యేటప్పుడు నేను కొంచెం డీసెంట్గా అయి ఉండొచ్చు, నేను కొంచెం హార్ష్గా వెళ్ళాను, నేను కొంచెం ఇంటెన్స్ ఎమోషనల్ ఫోన్ కాబట్టి ఇమ్మీడియట్లీ ఐ రియాక్టెడ్ వెరీ ఇంటెన్స్లీ. దట్ క్రియేటెడ్ ఎ క్వైట్ దిస్ థింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ సెడ్ సారీ, డోంట్ కీప్ ఇట్ మై నమ్, లెట్స్ కమ్ అని రాఖీ చేసి. ఇట్ వాజ్ ప్యూర్లీ మై మిస్టేక్. ఓకే, అంటే ఆయన అట్లీస్ట్ ఆయన ఏజ్కి, ఆయన ఎక్స్పీరియన్స్కి, ఆయన విద్వత్కి నేను కన్సిడర్ చేసి తగ్గాల్సిందే. బట్ మన క్యారెక్టర్ అలాంటిది. నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవడైనా నా జోలికి వస్తే మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే రియాక్ట్ అవుతాను. మీరు అన్నది ఏంటి యాక్చువల్గా ఆ నటులు లేరు అన్నదా, అతను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా, ఎట్లా జరిగింది? తక్కువ మంది ఉన్నారు అని అన్నాను. ఇది డబ్బింగ్ ఆర్టిస్ట్ గోగినేని ప్రసాద్. ఫస్ట్ నుంచి నేను గోగినేని ప్రసాద్ మెడ్రాస్లో రూమ్మేట్స్. వాడిని హైదరాబాద్ రమ్మని ఫోర్స్ చేసింది కూడా నేనే. ఫస్ట్ బ్యాచ్ మేము వచ్చిన తర్వాత అక్కడేం లేదు, షిఫ్ట్ అయిపోతుంది వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా బాగా సెటిల్ అయ్యాడు. అతనికి బాగా స్టేజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి, హీస్ ఫ్రమ్ ది స్టేజ్. అప్పుడు చెప్తూ ఉండేవాడినట్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాగా ప్రాబ్లం అవుతుంది ప్రసాద్, ప్రతి సినిమాకి మనం ఈ కాస్టింగ్ అప్పుడు చచ్చిపోతున్నాం. సో నీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళేమో సినిమా ఇండస్ట్రీకి రావడానికి భయపడతారు. బికాజ్ ఇక్కడ ఇప్పుడు స్టేజ్ మీద ఒక పెద్ద ఆర్టిస్టు ఆఫీస్కి వస్తే బయట నిలబడాలి అతను, అది అతను తీసుకోలేడు డెఫినెట్గా. నేను ఇక్కడ రాగానే నన్ను లోపలికి తీసుకెళ్ళాలి కదా అని అంటారు. బట్ లోపల ఉండే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగ బోల్డ్ మంది వస్తున్నారు, ఎవరు ఏంటని తెలియదు అసలు. సో ఆ బ్రిడ్జ్ క్రియేట్ చేయరా నువ్వు, బాగుంటుందని అంటే దెన్ తను ఒక వెబ్సైట్ లాగా స్టార్ట్ చేశాడు. దానికి నువ్వే చెప్పావు కదా, సో నేను ఓపెన్ చేశాను, నువ్వే వచ్చి దీన్ని స్టార్ట్ చేయ అన్నాడు. అక్కడికి వెళ్ళిన ప్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కువ మంది ఆర్టిస్టులు లేరు, ఆర్టిస్టులు కొరత ఉంది, ఇంకా ఎక్కువ మంది ఆర్టిస్టులు కావాలి, క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఇన్ని ఒక 60-70 సినిమాలు 100 సినిమాలు చేస్తూ ఉంటే అన్నిటికీ ఒక 6-7 ఉన్నారు, విచ్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఈవెన్ టిల్ టుడే. ఇది కాదు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు రావాలని. దీనికి నేను ఫస్ట్ ఫిల్మ్ నుంచి ట్రై చేశాను. ఐ ఆల్వేస్ గో ఫర్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ యాక్టర్. అప్పటి వరకు రెగ్యులర్గా వాళ్ళు వేరేగా ఉంటే దాన్ని కొంచెం చేంజ్ చేసి ఈ షిఫ్ట్ ఇటువైపు షిఫ్ట్ చేసి ఆ ప్రాసెస్ చెప్పి దానికి అప్పుకుని హర్ట్ అయిపోయి
తెలుగు ఫీల్డ్లో ఆర్టిస్ట్ లేడన్నాడు అనే సెన్స్ ఆయనకి అందింది. ఓకే ఓకే. సో ద రీజన్ ఫర్ హిజ్ రియాక్షన్ ఐ కెన్ అండర్స్టాండ్ బికాజ్ హీ మిస్అండర్స్టూడ్ ద హోల్ థింగ్, హీ మిస్టుక్ ద హోల్ థింగ్. దానికి ఆయన కొంచెం పర్సనల్గా అటాక్ చేసినాను. అక్కడ నేను అటాక్ చేయాల్సి వచ్చింది. ఓకే ఓకే. అంత తప్ప నన్ను ఐ రియలీ అడ్మైర్ హిమ్, నాట్ జస్ట్ రెస్పెక్ట్. అమేజింగ్. నేను మా జనరల్గా ఆర్టిస్టులకు కూడా చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి హౌ కోట డస్ ఎ సీన్, హౌ హీ గెట్స్ ఇన్ టు ఎ సీన్, హౌ హీ ఎమోట్స్, హౌ హీ ఇంటరాక్ట్స్, అన్నీ ఒక సూపర్లేటివ్గానే ఉంటుంది. ఏదో మాట వచ్చింది కాబట్టి అని చెప్పట్లేదు, ఐ ఆల్వేస్ రెస్పెక్ట్. కానీ మీరు ఆ టైంలో మనీ టైంలోనో ఏదో టైంలో ఆ సినిమా టైంలో ఆయన సెట్కి ఒకసారి తాగి వచ్చినందుకు కానీ ఎప్పుడు నేను తీసుకోను అని అలాంటి విషయాలు మనం మాట్లాడుకోకపోతే బెటర్. అది కాదు, ఎవ్రీబడి హ్యాస్ డార్క్ కార్నర్స్. ఓకే సరే. అండ్ ఓకే, మొన్న బ్రహ్మాజీ గారిని అడిగాను నేను ఇదే క్వశ్చన్, మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను. అంటే ఒక ఆర్టిస్ట్ తన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక 2 పెగ్గులు వేయడము కరెక్టా కాదంటారు? ఆర్టిస్ట్ కెపాసిటీ మీద ఉంటుంది. మందు తాగడం తప్పేం కదా, మందు తప్పు కాదు. యాక్ట్ చేయడం, మందు తాగి యాక్ట్ చేయడం ఎందుకు యాక్ట్ చేయకూడదు? ఇఫ్ యూ కెన్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇవాళ ఇండియాస్ బెస్ట్ యాక్టర్ నిన్న జరిగింది టాపిక్, విచిత్రంగా దీన్ని కనెక్ట్ చేసాడు. ఓకే, ఒక బెస్ట్ ఇలాంటి టాపిక్ జరిగింది కరెక్టా సార్ అని ఒక యాక్టర్, ఒక హీరో అడిగాడు నన్ను సెట్లో. ఓకే, దేనికి నేను సమాధానం చెప్పాను. 3 Idiots అనే సినిమా, ఇట్స్ ఎ క్లాసిక్, ఇట్స్ ఎ ఇండియన్ క్లాసిక్. ఫారెన్ సినిమాలు, కొరియన్ సినిమాలు, యూరోపియన్ సినిమాలు, ఇరాన్ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్లతోటి తీసిన సినిమా కాదు. మన జెన్యూన్, మన సీడ్ అది, మన ప్లాంట్ అది. చేతన్ భగత్ నావల్ కానీ ప్లస్ రాజీవ్ కుమార్ ఇరానీ దాని స్క్రీన్ ప్లే కానీ అండ్ హౌ అమెరికన్ ఎలివేటెడ్ టు ఎ డిఫరెంట్ లెవెల్ ఆ మేకింగ్లో ఉంది. షప్స్ మీద కూర్చొని వీళ్ళ ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుంటున్నప్పుడు తాగుతా మాట్లాడుకుంటారు. సో అమెరికన్ ఇన్సిస్టెడ్ ఒక పెగ్గేసి చేద్దాం, బికాజ్ మన ఒరిజినల్ సెల్ఫ్లో వస్తున్నాయి, జెన్యూన్ సెల్ఫ్ రావాలి. ఓకే, జెన్యూన్ సెల్ఫ్ రావాలంటే వీ షుడ్ లూజ్ దట్ లిటిల్ బిట్. బట్ మందు ఒక పెగ్గు 2 పెగ్గులు తాగిన తర్వాత కంట్రోల్లో ఉండగలవా నువ్వు? ఓన్లీ ఫోకస్డ్గా ఉండగలవా? లేదు ఆ ఇంటాక్సికేషన్లో వేరే అదో విషయాలు, చెత్త విషయాల వైపు వెళ్తావా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అంటే దానికి క్యారెక్టర్ కావాలి, ఎస్, ఒక స్టాండర్డ్ థింకింగ్ కావాలి, ఒక కెపాసిటీ కావాలి, ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. అది లేకుండా జనరలైజ్ చేయలేము దీన్ని. అంతఃపురం సినిమాలో జగపతి చేసిన 5 రోజుల పాటు ఎవ్రీ 2-3 అవర్స్గా టెకీలా ఇచ్చి ఉన్నాను, నేనే ఇచ్చాను.